తెలంగాణ శకుంతల గారు ఉన్నారు కదా, ఆవిడికి కూడా మేమంతా 25 days బ్యాంకాక్ వెళ్ళాం ఎవడి గొల్లవాడితప్పుడు. ఓకే, ఆవిడ కూడా క్యారెక్టర్ చెప్పలేదు, బికాజ్ ఆవిడ చేస్తున్న క్యారెక్టర్స్ అంతా రెబల్ క్యారెక్టర్స్ అట్లా చేసేవారు కదా. సో ఆవిడ కూడా క్యారెక్టర్ చెప్పలేదు ఏం క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి. సడన్గా ఆవిడకి ఒక సీన్లోని కృష్ణ భగవాన్ గారు తెలంగాణ శకుంతల గారికి బెడ్ సీన్ ఒకటి ఉంది. అవును, సాంగ్ కూడా ఉంటుంది, సాంగ్ ఉంది, అదంతా కామెడీకి వెళ్ళిపోయింది. బట్ యూనో ఒక ఆర్టిస్ట్గా చేసేటప్పుడు ఆవిడ కంటతడి పెట్టుకున్నారు ఆవిడ. ఓకే, అంటే నేను ఇట్లాంటి క్యారెక్టర్ నేను చేయలేదే, బెడ్ సీన్ పెడుతున్నారు, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది. ఆవిడ చెప్పుకోలేక ఆవిడ ఏడ్చింది. ఓకే, మేమంతా ఉన్నాము, ఆవిడ ఏడ్చింది. నేను ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు రిజెక్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేది ఎట్లా, 25 days డేట్స్ ప్యాక్డ్ బ్యాంకాక్ వెళ్ళాము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొంతమందికి ఉంటుంది, బికాజ్ వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్గా. ఇప్పుడు మ్యారేజ్ కాకుండా ఉంటే ఒక అర్థం ఉంది, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాక అందరినీ దృష్టిలో పెట్టుకొని దే హ్యావ్ టు టేకప్ ద క్యారెక్టర్. పిల్లలు ఉంటారు, వాళ్ళ కోడళ్ళు కొడుకులు ఇట్లా ఉంటారు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆవిడైతే షీ వాజ్ లైక్ నాకు ఇట్లాంటిది ఇచ్చారు, నేను ఎట్లా చేయాలి అని చెప్పేసి కంటతడి పెట్టుకుంది. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సే నేను కంటతడి పెట్టుకోవాలి, మీరు కొట్టటమే రూమ్లోకి రండి అని చెప్పి నేను కొట్టను నో నేను కొట్టను. See whatever it is, if I'm not comfortable, I'm not comfortable బాబు నో అని చెప్పేయటం. సో కితికితలప్పుడు నాకు పిలిచారనమాట ఈవి గారు. పిలిచి ఇట్లా నా మీద షార్ట్ పెట్టుకున్నారు, మొత్తం అంతా సెటప్ అంతా రెడీ ఉంది, ఇట్స్ అగైన్ ఏ వ్యాంప్ రోల్. నాకు చెప్పలేదు, నేను కితకతలు అంటే కామెడీ రోల్ అనుకున్నా, ఎవడి గోలవాడిది ఇచ్చారు కదా ఈవి గారు, సో అట్లనే మంచి రోల్ ఇస్తారేమో అని చెప్పి మన తొట్టి గ్యాంగ్ ఒకటి చేసాం బిగినింగ్లో. రైట్, సో అట్లానే మంచి రోల్ తొట్టి గ్యాంగ్ చేసేటప్పుడు కూడా నాకు ఆ క్యూరియాసిటీ, అప్పుడు నేను ఇంకా కొత్తగా వచ్చాను ఇండస్ట్రీకి, నాకు ఆ క్యూరియాసిటీ ఏంటంటే ఏం చేయాలి ఏదో ఉండాలి, నేను మొత్తం ప్రాక్టీస్ చేసేసి ఇంప్రెస్ చేసేయాలా డైరెక్టర్ని, మొత్తం యూనిట్ని ఇంప్రెస్ చేసేయాలా, ఒక సింగిల్ టేక్లోనే టేక్ చేసేయాలా అన్న ఆ క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో అలా అని చెప్పేసి నేను వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు నా డైలాగ్స్ ఇవ్వండి సార్, నేను ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్తే, నీకు డైలాగ్స్ లేవన్నారు ఈవి గారు. ఓకే, డైలాగ్స్ లేవా, డైలాగ్స్ లేకపోవడం ఏంటండి అన్న, నీది మూగ క్యారెక్టర్ అన్న. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ, మూగమ్మాయా డైలాగ్స్ లేవా, ఇట్లా ఉంటుంది. సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ఒక్కొక్క ట్విస్ట్లకి అసలు యు గో బాంకర్స్ అన్నమాట. అట్లా తొట్టి గ్యాంగ్ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది. తర్వాత ఎవడి గోలవాడితే నేను ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ ఈవి గారు, సరే ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి సార్ చేస్తాను, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్లోని బాగుంటుందని చెప్తే ఈ గేమ్ ఏ గుడ్ క్యారెక్టర్. ఓకే.